కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరే, సస్పెండ్ చేయడం అయిపోయింది, అంత అయిపోయింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నిన్నటి వరకు ఎవరైతే కవితక్క, ఎందుకంటే కవిత అని ఎవరు అనరు పార్టీలో, దాదాపుగా పెద్దవాళ్ళైనా సరే కవితక్క అనే పిలుస్తుండే. కేసీఆర్ గారి గారాల కూతురు కాబట్టి అందరు కవితక్క అని పిలిచేవాళ్ళు. పార్టీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. సరే, ఏవో పార్టీ అంతర్గత వ్యవహారాల వల్ల వాటెవర్ ఏదో దానివల్ల ఆమె సస్పెండ్ చేశారు, బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆమె మొన్నటి వరకు అక్క అన్న వాళ్ళంతా కూడా ఈరోజు వి ప్రకాష్ లాంటి వాళ్ళు గంటలో కవితని రాజకీయంగా బొందబెడతామని కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ అసోసియేషన్ కావచ్చు, పార్టీ ఆఫీసుల్లో కవిత గారి ఫోటోలు చింపేయటం, తగలబెడతాం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా రాజకీయాల కన్నా రక్త సంబంధం అనేది ఖచ్చితంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం. మరి సొంత చెల్లికి అలా చేస్తుంటే కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కానీ ఎక్కడ కూడా అలా చేయకండి అని చెప్పిన పరిస్థితి మనకు కనపడలేదు. పైపెచ్చి ఇంకా మనకు అందుతున్న కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇంకా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి కవిత గురించి అగనిస్ట్గా మాట్లాడమని చెప్పి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఒక రాజకీయాలు పక్కన పెట్టి రక్త సంబంధం ఎక్కువ రాజకీయాలు ఎక్కువ అంటే రాజకీయమే ఎక్కువ అనే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఏ పరిస్థితులు దారితీయచ్చు అంటారు? ఓకే, మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత బంధుమిత్రులు కూడా ఉన్నారేమో అని ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బంధువు అంటే తోబుట్టువులు కూడా, బంధువు అంటే తోబుట్టు కూడా ఉన్నారేమో. నిజంగా కూడా ఇప్పుడు చూస్తున్న ప్రకారం చూస్తే తెలుగు రాజకీయాలలో షర్మిల గారి వైఎస్ రాయ కుటుంబంలో ఇన్సిడెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం కానీ. అయితే ఇక్కడ చిన్న టాపిక్ సార్, చిన్న పాయింట్ సార్, మధ్యలో చిన్న కరెక్షన్. ఇప్పుడు షర్మిల ఇంకా చెప్పాలంటే ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలు చేసింది జగన్ మీద తీవ్రంగా. ఇంకా చెప్పాలంటే టీడీపీతో కలిసి ఆమె ఆరోపణలు చేస్తున్నారు, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ఆమె చదువుతున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ షర్మిల ఫోటోలు తగలబెడతాం కానీ, షర్మిల క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం కానీ ఎవరూ మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీలో మహా అయితే విజయసాయి లాంటి పెద్దవాళ్ళు మాట్లాడారు తప్పించి మిగతా పార్టీ నాయకులు చోటా మోటా లీడర్లు ఎవరు మాట్లాడాలి. ఒకంత షర్మిలకి గౌరవం ఇచ్చారు, క్యారెక్టర్ అసోసియేషన్ జరగలేదు. కానీ తెలంగాణలో పరిస్థితి అలా కనపడుతుందా? చాలా తీవ్రంగా ఒక ఆడబిడ్డ, మొన్నటి వరకు మన పార్టీలో అక్క అని పిలిచిన మహిళ ఇట్లా చేయడం కరెక్ట్ కాదా అనేది కూడా కనపడతలే మనకి. ఇంత దారుణంగా పరిస్థితులు ఎందుకు? నిజంగానే పైనుంచి ఆదేశాలు వచ్చాయా ఏమన్నా? నేను చెప్పాను కదా, రాజకీయాల్లో శత్రువులు మిత్రులు శాశ్వతంగా అన్నట్టు ఇప్పుడు కొత్తగా బంధుత్వం కూడా శాశ్వతం కాదని చెప్తారు. రక్త సంబంధమే కూడా బంధుత్వం కాదు, రక్త సంబంధం కూడా కాదని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు అన్నట్టు షర్మిల ఇష్యూకు దీన్ని కంపేరింగ్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ ఫ్యాక్టర్స్ వేరు, ఇక్కడ ఫ్యాక్టర్స్ వేరే అయినప్పటికీ రెండు కూడా కోఇన్సిడెంట్స్ సమకాలిక సమయంలో జరిగింది కాబట్టి సరిపోల్చుకోవడంలో తప్పేం లేదేమో. కానీ ఒకే ఘాటికి కట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే షర్మిల గారిది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, మనకున్న అవగాహన అంతర్గత సమాచారాలు ప్రకారం జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఇచ్చేటువంటి వాటాలో తేడా ప్లస్ దాంతో రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈ రెండు కారణాలతోటి పుట్టినటువంటి ముసలం అక్కడ. సో రాజకీయంగా ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ రెండు ఉండకూడదు అనే ఉద్దేశం ఆయన అనుకున్నాడు. ప్లస్ ఆస్తి ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు. కానీ అది లాస్ట్కి ఏమైందంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ అమ్మగారిది ఏమైనా కలుపుకుంటే ఆ కంపెనీలో సోకాల్డ్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో 51% కన్నా ఎక్కువ అయిపోతుంది. అప్పుడు అలాంటప్పుడు ఆ చైర్మన్ కానీ ఆ పవర్ ఆఫ్ అటార్నీస్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే ఈయనకున్నటువంటి పట్టు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది. వాటి మీద కేసులు ఉన్నాయి. రాజకీయంగా బలంగా ఆర్థిక బలాలు ఇవన్నీ ఉంటేనే పవర్ఫుల్గా కనపడతాడు కాబట్టి అది ఇయ్యదలుచుకోలేదు. దాన్ని కన్విన్స్ లేకపోయాడు, లేదా ఆమె కన్విన్స్ అవ్వలేకపోయింది. సో తద్వారా పుట్టినటువంటి ఈర్ష్యాద్వేషాలు అంతకుముందు ఉన్నటువంటి అన్నీ కలిపి ముసలం పుట్టింది. దాన్ని ఎక్స్పర్టివ్ వాళ్ళు ఆసరగా చేసుకొని చిన్నదాన్ని కొండంతగా చేసేసి నువ్వే పార్టీ పెట్టుకో అంటే ఆమె అప్పుడు అనుకునేటువంటి దాని అంటే ఆయనే అట్లా ఉంటే నేను పార్టీ పెడితే నాకు వస్తుందిగా బలం అని చెప్పేసి ఆమె అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలంతో ఇంత ఎదిగినప్పుడు నేను పార్టీ పెట్టుకుంటా, నేను ఆర్థికంగానో రాజకీయంగా ఎదుగుతాను ప్రయత్నాలు చేయడం. తీరా ఎన్నికల ముందు వచ్చిన తర్వాత అది బేరసారాలకు కూడా లొంగిపోవడాలు, దానికి ఆమె ఆ ఎన్నికల పోటీ చేస్తూ వచ్చేదానికన్నా ఎన్నికల పోటీ చేయకుండా ఉంటూ వచ్చే ప్యాకేజీలు బాగున్నాయి అనుకోవడం, అంతరార్థం అయిపోయింది, పార్టీ అయిపోయింది. సో ఇక్కడ కవిత గారిది అలా కాదు. ఇక్కడ అంటే క్యారెక్టర్ ప్రకారం చూసినా మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నా ఆమె పట్టుదల గల వ్యక్తి. సో ఇక్కడ ఆమె లిక్కర్ కేసు ద్వారా జరిగినటువంటి
ప్రకంపనాలే అని చెప్పవచ్చేది. బీఆర్ఎస్ పార్టీ నిజంగా రెండోసారి ఓడిపోవడానికి కానీ ఒత్తిడికి గురి అవ్వడానికి కారణం కేవలం కవిత లిక్కర్ కేసే. అది అందరు బహిరంగ రహస్యమే. ఆ లిక్కర్ కేసు వల్లనే కేసీఆర్ 4 అడుగులు వెనక్కేయాల్సి వచ్చింది. ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి సవాలు విసిరినటువంటి ముఖ్యమంత్రుల్లో కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మోడీని సవాలు విసురుతూ ఆయన మీద విమర్శిస్తూ నువ్వు గోక్కోకున్నా నేను గోక్కుంటా అని సవాళ్ళు విసిరి అక్కడ కూడా మళ్ళీ ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను కొని పార్టీని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటే వేరే రాష్ట్రాల్లో ఆ విధంగానే జరిగింది. మహారాష్ట్ర చూసినా ఎన్ని రాష్ట్రాల్లో పడేసినప్పుడు వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 3-4 మనకున్నటువంటి విశ్లేషణ ప్రకారం చెప్తున్నాం, 3-4 ఆల్రెడీ అమౌంట్ కూడా తీసేసుకున్నారని సమాచారం అందుకున్న కేసీఆర్ ఇట్లయితే ఇలాగే ఉంటే ప్రమాదంలో పడిపోతాం, వాళ్ళకు షాక్ ఇవ్వాలనుకొని మళ్ళీ ఇతనే స్కెచ్ చేసి గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని మేము కూడా వస్తామని ఒక సమాచారం అందించి అట్లాగా మీరు కూడా వస్తే మేము మా దంటకు కూడా తీసుకెళ్తామని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ దాన్ని ఆపరేషన్ చేసేసి బహిర్గతం చేసి అంటే బిఎల్ సంతోష్ని కూడా పట్టేశారు. అంటే కెమెరాల సాక్షిగా పట్టేసి వీటిని ఈ సాక్ష్యాలను తారుమారు కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 29 హైకోర్టులకు కూడా విట్నెస్లు పంపించాడు. సో ఇంత అప్రతిష్ట పాలైనటువంటి మోడీ ఈ దేశంలో నాకంటూ ఎదురులేనప్పుడు ఈ దేశంలో కేవలం కేసీఆర్ ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంది, దీన్ని ఎట్లాగైనా కేసీఆర్ నిలవరించాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్న తరంలో లిక్కర్ కేసు ఆయనకు దొరికింది. సో దీన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ని అయితే ఏ విధంగా కట్టడి చేశాడా అనిపించేలాంటి సమాధానం దొరికేలానే జరిగింది. కానీ ఇక్కడ కవిత మనకు తెలుసు, అక్కడ ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ముద్దాయిని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేసేసి కేజ్రీవాల్కి ఏ విధంగా ఏకుమేకు తయారు చేశారు, మహారాష్ట్రలో షిండేని ఎలా తయారు చేశారు, ఇక్కడ కవితను ఆ పాత్ర ఇచ్చారేమో నేను అనుకున్నాను. సో దానికి ఆమె వీళ్ళు కేసు అయినా మోరల్ సపోర్ట్ దొరకలేదని, నేను నాన్నకు కానీ పార్టీ కానీ దగ్గర అవ్వడానికి లేదా అజమాయి చేయించడానికి ప్రయత్నంలో నాకు ఒక 2 శక్తులు అడ్డం వచ్చాయని భావించుండవచ్చు. ఆ 2 శక్తులు సంతోష్ హరీష్ రావు ఉంటుంది. సో అసంతృప్తిని కాస్త ఆమె ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసింది. దాంతో ఆమె ఏమైతే అనుకుందో నాకైతే అర్థం కాలేదు. నాకు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఫస్ట్ నేను అనుకున్నట్టు ఈ ఇష్యూలో కేసీఆరే కావాలని కవితతోటి ఇలా చెప్పిస్తున్నాడేమో, అంటే కవిత ద్వారా నెగటివ్ ఓటు ఏదైతే బీఆర్ఎస్కున్న నెగటివ్ ఓటుని చీల్స్తే దాని ద్వారా ఈయనకు పాజిటివ్ ఓట్ అవుతుంది అనుకుంటున్నాడని ఒక ఛాయిస్ చేసినప్పుడు ఈమె వాడినటువంటి పదాలు చూసినప్పుడు ఇష్యూని చూసినప్పుడు అది కాదేమో అనిపించింది. తర్వాత సెకండ్ ప్రెస్ మీట్లో తెలిసిపోయింది క్లియర్గా. హరీష్ రావు గారి సంతోష్ రావు చెప్తా ఉంది, ఆమె ఇంతవరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కానీ ఇట్లా జరిగిందని ఎవరు చెప్పట్లేరు. కానీ అంటే ఈవెంట్స్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయలే, ఇట్లా అవినీతి జరిగింది, పలానా అమౌంట్ తీసుకున్నారు, పలానా దగ్గర తీసుకున్నారు, పలానా వ్యక్తి ఇచ్చాడు, పలానా అమౌంట్ పలానా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని కూడా లేదు. కానీ హరీష్ రావు గారు తీసుకున్నారు, అవినీతి చేశారని ఇండైరెక్ట్ చెప్పేసింది. దీంతో ఇప్పుడు బంగారుపల్లంలో అంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వైఫల్యాల ద్వారా బంగారుపల్లంలో అధికారం రాబోతున్న సమయంలో ఈమె చెడగొట్టిందనుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కోపం వస్తుంది. హరీష్ రావు మీద మనకు తెలుసు వివాదరహితంగానే ఉంటాడు. కేటీఆర్ పేరు మీద వచ్చింది, ఎన్నిసార్లు వచ్చినా కూడా కేటీఆర్ కూడా అహంకారం అని, కేసీఆర్కి అహంకారం విన్నాం. కానీ హరీష్ రావు గారి పేరు పెద్దగా ఎక్కడా వినలేదు. అట్లా ప్లేన్ చీట్ ఉన్నటువంటి హరీష్ రావుని కూడా ఎక్కించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బీఆర్ఎస్ శ్రేణిలో కోపం రావడం, కవిత అంటే అధికారం రాబోతున్న ఈ తరుణంలో ఈ అధికారానికి అడ్డం వస్తున్నటువంటి కవిత మీద సహజంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు కానీ కార్యకర్తలు కోపం రావడం వాస్తవం. కానీ కోపం వచ్చిన దాన్ని వాళ్ళు ఆ ప్రెస్ మీట్ రోజు కొన్ని దిక్కుల్లో కవిత ఫ్లెక్సీలు కానీ దిష్టిబొమ్మ తగలబెడితే అదే కవిత వారు బీఆర్ఎస్ జెండాలను తగలబెట్టారు. జెండాలు అంటే ఇప్పుడు మనం ఇక్కడ కవిత జాగృతి అభిమానులను ప్రశ్నించాల్సింది ఏమిటంటే, మీరు తగలబెట్టినటువంటి బీఆర్ఎస్ జెండా అంటే కేసీఆర్ని తగలబెట్టినట్టే కదా, కేసీఆర్ని అవమానించినట్టే కదా, మరి వాటికి ఎందుకు అలా చేస్తున్నారని కవిత ఏమైనా ఆదేశించిందా, చేయమని ఆదేశించిందా, చెయ్యొద్దని ఆదేశించిందా? అక్కడ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ లేదా అక్కడ హరీష్ రావు దిష్టిబొమ్మను తగలబెట్టేవని ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా, లేదా చేస్తున్నవాడిని ఆమె ఎందుకు కంట్రోల్ చేస్తలేదు? అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారిని హరీష్ రావు గారి కానీ మాత్రం వీళ్ళు ఏమైనా ఆదేశాలు ఇచ్చారంటే ఇచ్చినట్టుగా మనకేం లేదు. ఒకవేళ ఇవ్వరు నాకు ఉద్దేశంలో. ఎందుకంటే మనం చూస్తున్న ప్రెస్ మీట్ కానీ
కౌంటర్స్ కానీ ఇంతవరకు వాళ్ళు మాట్లాడలేదు. నో కామెంట్స్ రూపంలోనే ఒక 2 వాక్యాలు చేశారు. కానీ నువ్వు అవినీతి అంటున్నావు, మేమేట అవినీతి చేశామా, లేదు మేము ఇంత తీసుకుంటే నువ్వు పలానా దాంట్లో ఎంత తీసుకున్నావు అని చెప్పి వీళ్ళు కౌంటర్ ప్రెస్ మీట్లు అయితే పెట్టలేదు. ఎందుకంటే లిక్కర్ కేసులో ఈమె ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళు ఉద్యమం అంటే టీఆర్ఎస్లో కానీ అంటే అమెరికాని రిటర్న్ వచ్చినప్పుడు ఈ రోజుకున్న వాళ్ళ ఆస్తులు వాళ్ళ విలువలు చూసినప్పుడు కవితతో సహా విలువలు చూసినప్పుడు నీకెక్కడిది ఈ ఆస్తిని అడగాలి కదా మనం. నువ్వు బీఆర్ఎస్ హరీష్ రావుని సంతోష్ రావుని స్లిప్పర్స్తో వచ్చినావని నువ్వు అంటున్నప్పుడు మరి నువ్వెలా వచ్చావు? ఆమె ఇంటర్వ్యూలో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలోనే వీడియోల సాక్ష్యాలు ఉన్నాయి కదా. అట్లా అంటే ఇక్కడ అడగాల్సిన ప్రశ్నలు ఆమె కూడా అంతరాత్మ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఏ పార్టీ కూడా ఇటు కవిత కానీ అటు కేటీఆర్ కానీ స్పెషల్ ఆదేశాలు కానీ లేదా ఆ దీవెనలు కానీ ఇచ్చారని నేను అనుకోను. అది వ్యక్తిగతంగా కార్యకర్తల అభిమానంగా భావిస్తాం. ఇకపోతే మీరు చెప్పినటువంటి ప్రకాష్ రైట్, మీరు అన్నటువంటి ప్రకాష్ గారు తీసుకోవాలి. నేనైతే ప్రకాష్ గారికి నేను మొదటి నుంచి కూడా అభిమానిని. ఆయన భావజాలానికి నేను ఈక్వల్గా ఉంటాను. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ప్రకాష్ గారు కూడా అదే చెప్తూ ఉంటారు. అంటే ఆయన చూస్తుంది, నేను చూస్తుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యం కాదు, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. కేసీఆర్ని కాదని, కేసీఆర్ వద్దని, బీఆర్ఎస్ పార్టీని వద్దని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాక తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటుందో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది తెలంగాణ సమాజం. ఒకనాడు బొగ్గుబావి బోరుబావులకు వెళ్ళినటువంటి వలసలు ఈరోజు మళ్ళీ వలసకు వెళ్ళాల్సిన పరిస్థితులు. నీటి ప్రయారిటీలో మళ్ళీ దెబ్బతింటున్నాం. ధరలు పెరుగుతూ ఉన్నాయి. రైతు ఈరోజు గోసపడుతూ ఉన్నాడు. ఈ 2014 నుంచి ఏనాడు కూడా ఎక్కడో అరాదిక్కులో కానీ యూరియా కోసం కష్టపడిన రైతు లేడు, అరగోసపడిన రైతులు లేడు. ఈరోజు ఎలా ఉన్నాడు? తెల్లవారితే పోయి లైన్లో నిలబడాలి. ఆ బీపీలు, షుగర్లు లేదా బాధలు, ఇబ్బందులు ముసలోళ్ళు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. యూరియా కోసం ఉదాహరణకు చాలామంది మనకు తెలిసినటువంటి భారతదేశంలోనే 70% రైతాంగం ఉంది, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, పేదరిక కుటుంబాలు. దీంట్లో మళ్ళీ వ్యవసాయం చేసే దాంట్లో 60% ఏమో కౌలుదారులే ఉన్నారు, కౌలుకు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే భూమి నీ పేరు మీద ఉంటే నేను వ్యవసాయం చేస్తుంటా. ఇక్కడ ఈరోజు యూరియా బస్తకు రావాలి అంటే నువ్వు రావాలి ఆ రికార్డ్స్ ప్రకారం. నువ్వు హైదరాబాద్లో ఎక్కడో లేదా నగరాల్లో ఎక్కడో ఉన్నటువంటి భూ యజమాని వచ్చి యూరియా కోసం లైన్ నిలబడతాడా? పలానా టైంకి వస్తే ఉంటుందా యూరియా అవైలబిలిటీ ఉంటుందా అని తెలిసి వస్తాడా? ఈయన హైదరాబాద్ నుంచి కారు వేసుకొని పోతారా? ఈయన ఏదో గవర్నమెంట్ టీచర్ అనుకుందాం, ఆయనకు ఉన్న 4 ఎకరాలు ఏదో లీజుకి ఇచ్చాడు అనుకుందాం, ఆయన వెళ్తాడా? సెలవు పెట్టి వెళ్ళగలుగుతాడా? సో ఇన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఆ యూరియా రైతాంగానికి. ఇంత అరఘోషపడుతున్నప్పుడు ప్రకాష్ గారు చెప్పేది ఏంటంటే మనకు మంచో చెడో అవినీతి ఏ రాజకీయ నాయకుడు చేయడు, మనం బీఆర్ఎస్కు కేసీఆర్కి సపోర్ట్ చేయాలంటేగానే మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితిని మళ్ళీ తెలంగాణ వెనక వైభవానికి వెళ్ళడానికి మళ్ళీ కవిత దోహదపడుతుంది. ఈ పరిస్థితులు ఈ కవిత వల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్కి ఎక్కడ అవకాశం రాదన్న ఉద్దేశంతో ప్రకాష్ గారు కవితని నిలవరిస్తాను, అవసరమైతే ఆమెని ఆ పార్టీని ఆమె వెనక్కడిగా వేయడానికి ½ an hour కరెక్ట్ మాట్లాడితే చాలు అనే ఉద్దేశంతో చెప్పాడు. కానీ కవిత అభిమానులు, అన్మెచ్యూరిటీస్, ఆవేశపురుడు, అవగాహన లేనటువంటి కార్యకర్తలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ గారికి ఏదో వార్నింగ్ ఇస్తూ అసభ్యంగా మాట్లాడినట్టు కూడా చూశాము. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు. ఇప్పుడు మనిషికి కోపము, బీపీ, పిచ్చి ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు? వాడే కోసుకుంటాడు, వాడే పొడుచుకుంటాడు. వాడు ఏం చేస్తున్నావు అర్థం కాదు. ఆ స్థితిలో ఇప్పుడు జాగృతి కవిత గారు ఉన్నారని ఉద్దేశం.